సార్ మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి టొవినో థామస్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఏంటంటే జస్టిస్ హేమ కమిటీ ఇది బాధాకరమైంది అని చెప్పేసి కూడా మాట్లాడారు. అసలు ఏమైంది సార్? అంటే అసలు ఈ హేమ కమిటీ అంటే ఏంటి? యాక్చువల్గా 2017లో నేను మాట్లాడాను దాని గురించి. ఆ టైంలో 17లో అప్పటికి మీ ఛానల్ ఉందో లేదో తెలియదు కానీ వేరే ఛానల్ మాట్లాడాను. భావన అనే యాక్ట్రెస్, మంచి యాక్ట్రెస్ అని, చాలా మంచి యాక్ట్రెస్. తను కొంచెం డిఫరెంట్ కామెంట్ చేసింది దిలీప్ మీద. దిలీప్ పైకి వచ్చాడు, మంచి యాక్టర్. సో పొలిటికల్గా కూడా కనెక్షన్ పెట్టుకుని వ్యాపారం చేయడంలో కేరళ పీపుల్ ఆర్ కొంచెం మోర్, ఎవరైతే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు కొంచెం ఆ నటోరియస్ సర్కిల్ తోటి కొచ్చిన్ వెళ్తున్న అమ్మాయిని వాళ్ళ ఓన్ పీపుల్ తన ఓన్ కార్లోనే మొలాస్ట్ చేశారు, చేయించి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడితే అది అమ్మాయి రోడ్డు మీద దిగిపోయి ఎర్నాకుళం వెళ్తున్న టైంలో అనుకుంటా 2017లో అది పెద్ద అప్రూవర్ అయిపోయింది. తర్వాత బెదిరించడానికి ట్రై చేశాడు దిలీప్. బట్ డైరెక్ట్గా చెప్పేస్తుంది కదా అమ్మాయి. ఆ అమ్మాయి కొంచెం యాక్చువల్గా ఆ అమ్మాయి ఇతని మీద వేరే విన్నది ఏంటంటే సెట్లు ఇతని మీద ఇంకొక అమ్మాయికి మీద కామెంట్లు చేసేది అతను. కొంతమంది దూరం ఉంటుంది కదా షూటింగ్లో, అలా చేసేదని విన్నాను నేను. అది బట్టుగా ఆ వెర్షన్ బయటికి రాలేదు. కానీ ఎక్కువ నేను అప్పుడు మాట్లాడిన కొత్తలో, సోషల్ మీడియాలో మాట్లాడిన కొత్తలో దాన్ని వెళ్ళింది కోర్టుకి లెవెల్కి వెళ్తుంది. అది అలాగా రాకుండా సబ్సైడ్ చేసుకుంటే చాలా ట్రై చేశాడు అతను, చాలా హై లెవెల్లో ట్రై చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో సెక్స్ సినిమాలు అవన్నీ కూడా ఒకప్పుడు మలయాళం సినిమాలు జరిగేవి. ఏ సర్టిఫికెట్ ఫిల్మ్ అంటే కుర్రోళ్ళు ఎప్పుడు, నేను ఒక సందర్భంలో కూడా చెప్పాను, మలయాళం సినిమా అనగానే పేద ఏ ఉంటుంది అనమాట పేపర్లో, 2 కాళ్ళు ఉంటాయి, అమ్మాయి కాళ్ళు మధ్యన పెడతాడు పెద్దలకు మాత్రమే అని. ఈ టైప్ ఆఫ్ రొచ్చు సినిమాలన్నీ మరి అక్కడి నుంచి వచ్చిందే. మన సోకాళ్ళు షకీలా ఎన్నో ఉన్నారు కదా, వాళ్ళకి మినిమం గ్యారంటీగా ఆడతాయి సినిమాలు. సో ఈ లాస్ట్లో కొసమెర కూడా చెప్తాను. ఈ భావన అనే కేసు అలా పెద్ద 2017 అంతకు 3 సంవత్సరాలు, 7 సంవత్సరాల తర్వాత మొన్న కోర్ట్ హెస్ కమ్అట్ విత్ ఏ థింగ్. దాని కమిషన్ ఎవరేశారు? ఈ హేమ అనే ఆవిడ పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి ఆవిడ ద్వారా అలా చేసుకుంటే మొత్తం బయటకు వచ్చినాయి. అక్కడ అప్పటి నుంచి జరిగే సినిమాల్లో, స్టార్స్ సినిమాలో కూడా ఎలాగ మేల్ డామినేటెడ్గా ఎలాగుంటారు వీళ్ళు. కొంతమంది చిన్న ఆర్టిస్టులు వచ్చి యాక్ట్ చేసే క్యారెక్టర్లు ఉంటాయి కదా, వాళ్ళకి టాయిలెట్లు కూడా సరిగ్గా ఉండవు, కామన్ టాయిలెట్లు వాడుకోవాలి. ఇలా ఒకటి కాదు, ఎన్ని అట్రాసిటీలు అన్ని కూడా పోసుకొచ్చినట్టు ఇచ్చేసింది కమిషన్ ఒకటి చేసి. ఇవి మలయాళం ఇండస్ట్రీ అన్నాం, చాలా ఇండస్ట్రీలో ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఓవర్ తిరుగుతారు ఏంటంటే తక్కువలో ఎక్కువ బాగా తీయాలనుకునే ఇటు ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్, మామూలుగా ఉన్న పెద్ద స్టార్స్ నేను చాలా క్లోజ్గా వాచ్ చేశాను కాబట్టి చెప్తాను. అది మిగతా ఇండస్ట్రీలో కూడా ఉంది. ఎక్స్ప్లాయిటేషన్, అమ్మాయిని పడుకోవడానికి అది ఏ ఇండస్ట్రీ అయితే, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయితే, ఒక అబ్బాయి చూస్తే వాడు కలిగేది అదే, నేను ఈ సెక్షువల్ ఫేవర్ చేస్తాను, అదే కాస్టింగ్ కోచ్ అంటారు కదా. ఇది ఎక్కువగా మలయాళం ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్, తెలిసిన దుర్మార్గుల కింద లెక్క. ఎందుకంటే వాళ్ళు తీసే సినిమాలన్నీ సినిమా చూడకుండా ఉంటాడని సినిమాల ప్రోడక్ట్ అంతా వాళ్ళకి మలయాళీస్ ఉన్న దుబాయ్ గేబాయ్ చుట్టుపక్కల ఉన్న కంట్రీలు అన్నిటికి కూడా వెళ్ళేది వీళ్ళే. మిగతా చోట సినిమాలు రావు, తీయలేరు, వాళ్ళే తీస్తారు. మంచి సినిమాలు తీసే పద్మరాజన్, అడూరు గోపాలకృష్ణ లాంటి ఉన్నా కూడా ఒక సెక్షన్ ఎప్పుడు కూడా రొచ్చు. ఇప్పుడు బెంగాల్లో కూడా ఒక కమర్షియల్ ఉంటుంది, అది చూడలేము సినిమాలు. అవి ఒకటి వచ్చి ఇంటలెక్చువల్ సర్కిల్ ఉంటాయి. మృణాల్ సేన్, సత్యజిత్ రాయ్, పెపర్రాజ్ సేన్, గౌతమ్ ఘోష్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద హోల్ వరల్డ్ చేస్తారు వాళ్ళు, బెంగాలీ ఫిల్మ్స్. అదేవిధంగా కమర్షియల్ సినిమా చేస్తారు. ఇక్కడలాగా చిరంజిత్ అని ఒక ఉన్నాడు, మంచి యాక్టర్, అంటే కమర్షియల్ యాక్టర్స్ వాళ్ళు. అదేవిధంగా మలయాళంలో ఒక సెక్షన్ ఫుల్ నుండి అవి రాను ఈ సోషల్ మీడియా, ఈ డివిడీలు అని దొరకడం వల్ల ఆ సినిమా చూడడం మానేశారు. అదర్ కంట్రీస్ డివిడీలు దొరికే వరకు ఈ యూట్యూబ్ లేనని చెప్పు మెడ్రాస్ బర్మా బజార్లోను ఇక్కడ డివిడీలు దొరికాయి 100కి 200 కొన్ని వందలు. ఫోటోగ్రఫీ అదేంటి, అది మలయాళంలో తీసే సినిమాలు పోర్నోగ్రఫీ ఇన్ ద నేమ్ ఆఫ్ సినిమాస్, ఫ్యూచర్ ఫిల్మ్స్.
మెడ్రాస్ ఇష్టం వాళ్ళు చదువుకున్నప్పుడు ఒక తమిళ సినిమా మధ్యలో వేసేవారు చిన్న బిట్టు. మేము నైట్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. ఒకరోజు 10 రోజులు ఆ బిట్టు కూడా చూడటానికి. కుర్రవాళ్ళం అది మలయాళమే ఉంటుంది. సో ఈ విధంగా మలయాళం ఫేమస్ రాను అంతరించిపోయింది. ఇప్పుడు మిగతా సినిమాలు తీసే మమ్ముట్టి వీళ్ళందరూ ఉన్నారు కదా, మోహన్ లాల్ తీసే సినిమాల్లో కూడా ఇటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ అన్ని చోట్ల ఉందని ఆ రిపోర్ట్ ఇచ్చింది. ఎగ్జాక్ట్ ఎవరు పడుకున్నాడు అనేది మన ఇచ్చిందో లేదో తెలియదు, కానీ అక్కడ ఉంది ఈ అట్రాసిటీ అనేది. ఇక్కడ ఉంది, తెలుగులో లేదా తమిళలో లేదా. నేను హీరోయిన్ చేస్తాను పైకి తీసుకొని నిన్న మొన్న పెట్టేటవాడు తెలుగు డైరెక్టర్ అన్నాడట, పైకి తీసుకొస్తాను నా దగ్గర పడుకోని. రెగ్యులర్ డైరెక్టరే. అటువంటి కొన్ని వీళ్ళు డబ్బులు ఇచ్చా నోరు మీద అంటారు ఆ ఛానల్ని, వాడికి 1-2 లక్షలు ఇచ్చేసి. ఆ విధంగా కూడా ఎవడో నిన్న మొన్న మొదలుపెట్టాడు. మలయాళంలో అయితే అఫీషియల్గా ఇచ్చింది ఆవిడ, బికాస్ ఆఫ్ దట్ భావన కేస్. భావన అండ్ దిలీప్ పెద్ద హీరో అతను. ఆ కేసు గురించి గుడ్ సర్వే ఉందట అంటే ఇన్ని సంవత్సరాలు పెట్టింది ఆవిడ. కొంచెం ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు. నువ్వు అడిగితే 10 నిమిషాలు చెప్పాను నేను. ఇది అందరికీ తెలుసున్న విషయమే. అది అన్ని ఇండస్ట్రీలలో ఉంటుంది. అక్కడ ఎక్కువ ఎత్తుకుందంటే అక్కడి నుంచే మాకు ఎక్స్పోర్ట్ అయ్యి దరిద్రమైన సినిమాలు చాలా చాలా దరిద్రంగా ఉంటాయి. వాటికి ఇదే మంచి సినిమా మేకర్లు కూడా ఆ టైప్ సినిమాలు తీసేవారు. ఐవి చేసేది మంచి ఫిల్మ్ మేకర్ అతను. మరి సీమా హస్బెండ్ అతను రతి నిర్వేదం అని తీశాడు. లేదు కాలం తర్వాత మళ్ళీ అదే నీకు రతి నిర్వేదం చూడు. ఒక 16-17 years old బాయ్, ఒక 35 years old అమ్మాయితో రిలేషన్షిప్ అనమాట. ఒక పావును చూపిస్తూ శాటన్ లాగా ఈ అమ్మాయి ఎలాగ అతను ప్రవోక్ చేసిందని. మంచి సినిమా కదా లెక్క. దాన్ని చూసేవారు కాదు. మంచి డైరెక్టర్లు అనుకున్న ఇవి చేసి ఇలాంటి వాళ్ళు కూడా ఆయన లేనప్పుడు అతను కూడా తీసేవారు ఇష్టం సినిమాలు. అలా కాకపోయినా కూడా మలయాళంలో విలేజ్ అనేటప్పుడు బయట ఉండదు తెలుసా. అదే తెలుసు నీకు. మనలాగా పైట ఉంటుంది కదా శారీ, అవి ఉండదు. విలేజ్ అనేటప్పటికి ఓన్లీ బ్లౌజ్, ఒక పెట్టీకోట్. ఆ ఫ్రేమ్లో ఆల్రెడీ మలయాళం వచ్చేసింది. అదేంటే అయితే గొప్ప ఫిల్మ్ మేకర్స్ తీసేవాళ్ళు కూడా రియాలిటీ చూపించాలి, వాళ్ళు చూపించాలి. రబ్బర్ ఎస్టేట్లో పనిచేస్తున్నట్టు అవి పెట్టుకుని వీళ్ళు చేయరాని అన్యాయాలు అన్నీ చేశారు. అన్యాయం ఇదే. పీపుల్ వాంట్స్ వాళ్ళని వాడేసుకోవడం కాకుండా సినిమాలు కూడా వాళ్ళు చేస్తారు. ఈ రోజు కూడా ఉండదు. మలయాళంలో నేను ఇప్పుడు వెళ్ళలేదు, కానీ అంతకుముందు బాంబే వెళ్ళినట్టు ఈ ఆర్టిస్టుల కోసం అక్కడికి వెళ్ళేవాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు, రమ్మనగానే వాళ్ళు వచ్చేస్తారు. ఇదే అక్కడ కోఆర్డినేట్స్ కొన్ని ఉంటారనమాట. ఇదే పని. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కోఆర్డినేట్స్ లేరనా. అయితే వేషం లేదు ఇంకోటండి. ఎంతమంది ఉన్నారు నేను చూపిస్తాను వాళ్ళని. వాళ్ళు బతుకుతారు, వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు బతుకుతారు. పోవటం మనం చేయకూడదు. హైదరాబాద్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరు టూ మచ్. బెంగళూరులో యూ గెట్ ఫెంటాస్టిక్ గర్ల్స్, చాలా బాగుంటారు మోడల్స్ ఫ్రమ్ ముంబై. యాక్ట్ చేస్తే ఎంత చేస్తాడు. ఒక అమ్మాయిని ఒకసారి ఇంటర్వ్యూ చేశాను నేను. మా ఊర్లో పెద్దాపురం ఉంటుంది ఊరు. మా ఊరు పక్కన పెద్దాపురం అంటే ఈ వేషులు గీషులు ఎక్కువ ఉంటారని నీకు అర్థమైనప్పుడు. అక్కడ ఒక అమ్మాయిని అడిగాను, నాకు అక్కడ ల్యాండ్ ఉండేది, అక్కడ ఇలా పెడతారు అలా పెడతారంటే ఒకసారి కాలేజ్కి ఇలాగే నాకు భయపడి నేను అంటే టెస్ట్ చేస్తాం కదా, ఇంత అందంగా ఉన్నావు నువ్వు ఇదేంటి ఇలాగా అంటే అవన్నీ ఆపండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. డైరెక్టర్ కాడి నుంచి దత్త నాకు అందరి దగ్గర పట్టుకోవాలి. సినిమా ఫీల్డ్కి వస్తే ఇక్కడైతే రోజు ₹1,00,000 సంపాదిస్తాను. ఇదేంటి ఒక 25 years బ్యాక్ దిస్ హ్యాపెన్ ఇన్ పెద్దాపురం. నేను సరదాగా లేట్ చేయడంలో అని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో వెళ్తే నేను ఇది నా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను. నేను నాకు పెద్దాపురంలో ల్యాండ్ ఉండేది ఒక 40 ఎకరాలు, ఒక కొబ్బరి తోట. సో అక్కడ ఇది ఫేమస్. మిగతా కమ్యూనిటీస్ బాగా రిచ్ పీపుల్ ఉన్నారు, కమ్మస్లోను కాపుల్లోనూ ఉన్నారు. బట్ ఈ కమ్యూనిటీని ఏమంటారంటే కళావంతులు ఏదో అంటారు. దానికి దేవదాసీలకు సంబంధించిన అనమాట. వాళ్ళప్పుడు మామూలు వాళ్ళతో కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. కాలేజ్ గర్ల్స్ డబ్బులు కావాల్సిన వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ ఎక్కడ ఉంది అది. ఇక్కడ సో మెనీ హాస్టల్ గర్ల్స్ ఆర్ బీన్ ప్రొవోక్డ్ ఇన్ హైదరాబాద్. సో ఇంతే కదా అయిపోయింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా బాగా పెరిగిపోయి వాట్ ఈస్ దేర్, ఐ వాంట్ మనీ అనే లెవెల్కి వెళ్ళిపోయారు.
ఇది ఒకప్పుడు చాలా అట్రాసిటీగా మలయాళం, కానీ మలయాళంలో ప్రతి ఒక్కడు కూడా ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళందరూ నా పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి బాగోదు, అసహ్యంగా ఉంటుంది. బాగా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానించి ఇదే పని చాలా మందికి ఉంది తమిళ్లో. అలా ఒకసారి నేను బై మిస్టేక్ అందరినీ అన్నానని కర్ణాటక వాళ్ళు నా మీద దుమ్మెత్తేశారు. లేకపోతే అమ్మాయి కూర్చొని ఉంది, బై మిస్టేక్ అన్నాను. నాకు జరిగింది కాబట్టి ఎయిర్పోర్ట్కి వచ్చింది ఒక అమ్మాయి, చెప్పాను కదా. సో అది తిట్టమని తిట్టేసారు ఇన్స్టాగ్రామ్లో నన్ను. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ అది ఇంకా అప్పుడు నేను చూడండి అసలు. తర్వాత తిట్టాను, కానీ తర్వాత TV9 కర్ణాటక ఫోన్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇమ్మంటే ఇచ్చారు. ఇది అన్ని ఇంట్రెస్ట్లో ఉంది. మలయాళం మీద గవర్నమెంట్ చేయమంటే కోర్టు ఈవిడ ఆర్గనైజ్ చేసింది. అదేంది మీకు ఇప్పుడు ఆవిడ ఎంత కమిషనర్ పేరు అని చెప్పారు, మాలతీయ జస్టిస్ హేమ అన్న ఆమె, ఆవిడ చేసి ఇచ్చారు. ఇది అందరికీ తెలిసింది, చాలా ఎక్కువ అని ఆవిడ చేసింది. బికాజ్ ఆవిడ అథెంటిక్ గా చేసింది కాబట్టి రిపోర్ట్ ఇచ్చింది. దట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ అన్నంత మాత్రం ప్రజలకు అలా ఆపాదించకూడదు. నేను అన్న మాటలు అది కర్ణాటక గురించి బ్యాడ్ గా వచ్చింది కాబట్టి వాళ్ళు తిట్టడం వెనకాల కరెక్ట్ ఉంది. నేను అది కాదు, నేను అలాగ అనలేదు. నా సినిమాలు అన్నీ కూడా కర్ణాటకలోనే స్టార్ట్ అయినాయి. కనకపురం అదే DK శివకుమార్ వెళ్ళే ఊర్లోను చాలా పవిత్రమైన ఇళ్లలో 200 సంవత్సరాల బ్రాహ్మణ హౌస్ షూట్ చేశాను. ఇళ్ళ మీద ప్రజల మీద నాకెందుకు ఉంటుంది, నాకు వాళ్ళకి అవినాభావ సంబంధం. ప్లస్ మా సినిమాలు అక్కడ కర్ణాటకలో ఆడతాయి. కృష్ణ గారి శిష్యుల సినిమాలు, శంకరాభరణం ఎన్ని సినిమాలు అక్కడ బాగా చూస్తారు. నేను ఆ కోవకు చెందినోడు కాబట్టి నా సినిమాలు అక్కడ చూశారు. సో ఇది నేను ఎందుకంటా అని చెప్పి చెప్పుకోలేక కొంతకాలానికి సబ్సిడీ అయింది. లేదా వెంటనే పోలేదు. ఒక టీవీ కాదు, మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ మీడియా తిట్టేస్తున్నారన్న. సో అప్పుడు ఆ చెప్పుకోవచ్చు వచ్చింది. అలాగే ప్రతి ఇండస్ట్రీలోనూ ఇది ఉంది. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, భావన అండ్ దిలీప్ స్టార్టెడ్ ఎక్స్‌ప్లాయిటింగ్ హర్, బ్లాక్ మెయిలింగ్ హర్. అప్పుడు అతనికి దండు గిండి అన్నీ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. డబ్బులు ఉన్నా ప్రతి ఒక్కటికి దండు ఉంటుంది, ఎందుకు ఉండదు. అవన్నీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ అమ్మాయి నిలబడిపోయింది బాగా. విమెన్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ విమెన్స్ ఆర్గనైజేషన్ ఎంతవరకు చేస్తారు, కొంతవరకు చేస్తారు. దాని తర్వాత పెద్ద నిలబడవు, కోర్టుకు వెళ్ళిపోయింది. ఈరోజు కూడా అతనికి అదే బ్యాడ్. బాగుంటాడు ఆయన, ఉంటాడు, మంచి ప్రాపర్టీస్ అవి ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఈ అమ్మాయి మటుకు ఇచ్చేసింది గట్టిగా. ఎందుకంటే అమ్మాయి నేను విన్నదంటే అమ్మాయి కూడా సెట్ లేదు, కామెంట్ చేసిందట 2-3 సార్లు. అసలు కక్ష పెట్టేసుకున్నాడు. తన ఓన్ కార్లోనే వాళ్ళు చేశారు, తన ఓన్ డ్రైవరే అందరితో కలిసి తన ఓన్ కారే దిగేసింది. అంటే ఏంటో చూపించాడు వాట్ ఐఎమ్ అనేది దిలీప్. అది ఎన్ని సంవత్సరాల వరకు కోర్టుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు రిపోర్ట్గా ఉంటుంది కదా. దీన్ని మొన్న ఒక అమ్మాయి జర్నలిస్ట్, చాలా మంచి జర్నలిస్ట్, మలయాళం, నేను అది కూడా చూస్తాను కాబట్టి చాలా బాగా మాట్లాడింది. కానీ ఇప్పుడు నెలలు పట్టింది మనకు కూడా వచ్చి రావడానికి. కానీ అమ్మాయి చాలా బాగా మాట్లాడింది. నేను ఫస్ట్ నోట్ చేసుకున్నాను, మీరు ఎవరిని అడిగాను మనకెందుకు వచ్చి అనుకోకుండా అనవసరంగా దిలీప్ గురించి మళ్ళా భవన్ గురించి మాట్లాడాలా అని నేను మీకు చెప్పలేదు. ఇది యాక్చువల్గా అప్పటి నుంచి ఉంది. 1 month బ్యాక్ చదివాను నేను. బికాజ్ 1 month బ్యాక్ కోర్ట్ హెస్ రిలీజ్డ్ కైండ్ ఆఫ్ వర్డిక్ట్ లాగా అనమాట. ఆ కమిషన్ మీద వర్డిక్ట్ అంటే ఇంకా అంతవరకు రాలేదనుకుంటా. ఈ రిపోర్ట్ లో ఉన్న కంటెంట్స్ బయటకు వచ్చినాయి. ఆ జడ్జి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయింది, ఓన్లీ విత్ భావన, మొత్తం డొంకంతా కలిగింది. అది అక్కడే కాదు అన్ని ఇండస్ట్రీలో ఉందని నేను అంటున్నాను. చాలా మంది తెలుసు అది, కానీ అక్కడ చాలా ఎక్కువ ఈ సో కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్కి ఇదే పని. వాళ్ళందరికీ దుబాయ్లో ఇళ్ళు, వ్యవహారం, మాట్లాడితే దుబాయ్లో పోతూ ఉంటారు, కొంచెం క్లాస్గా కూడా అయితే బిజినెస్ అయిపోయింది. నవ్ ఇట్ హెస్ బికమ్ వెరీ ఓపెన్. పే మనీ దే విల్ కమ్. బెంగళూరు వన్ ఆఫ్ ద మెయిన్ సిటీ. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఎడార్బిట్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టే వాడికి వచ్చేస్తారు. దిల్ కమ్ బై కార్స్. నేను చాలా ట్రావెల్ చేస్తుంటే బెంగళూరు ఫ్లైట్లో ఐ కమ్ అక్రాస్ మెనీ పీపుల్. వాళ్ళని చూసి చాలా బాగుంది హీరోయిన్ నాన్న, ఆయన చిన్నప్పుడు అయిపోయినట్టు అనమాట.